ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని భాగ్యనగరంలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని స్వయంగా సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సీఎం చంద్రబాబు ఎంత విజనరీ లీడర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. దానికి నిదర్శనమే ఇప్పుడు నా గ్రేటర్ హైదరాబాద్ పట్టణం. అయితే హైదరాబాద్ నిర్మించాలని చంద్రబాబు పలు సందర్భాల్లో పలు వేదికల్లో ఎన్నోసార్లు చెప్తున్నా దాన్ని ఎక్కువ మంది ఒప్పుకుంటున్నారు. కానీ తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు కొందరు మాత్రం తమ రాజకీయ ఉనికి కోసం దాన్ని అపోజ్ చేస్తూ వస్తున్నారు. వారు తమ రాజకీయ భవిష్యత్తు కోసమే అలా చంద్రబాబుని తక్కువ చేస్తున్నారని మాట్లాడారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అదే విషయంపై మాట్లాడారు. హైదరాబాద్లో ఐటీకి శంకుస్థాపన చేసింది నేదుమల్లి జనార్దన్ రెడ్డి అయినా తర్వాత ఆగిపోయిందన్నారు. ఆ తర్వాత టీడీపీ బాస్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఐటీని నిర్మించి పూర్తి స్థాయిలో అద్భుతమైన డెవలప్మెంట్ చేశారని సీఎం రేవంత్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ ఒక్కొక్కరి హయాంలో ఒక్కొక్క దశలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎవరికి అందనంత ఎత్తులో ఉందని తెలిపారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఐటీని తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని విమర్శించారని, కానీ తర్వాత అదే హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టిందని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్మెంట్ వల్లే 1,30,00,000 మంది ఇక్కడ నివసిస్తున్నారని తెలిపారు. నిజమే మరి, చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఊహించి ప్రణాళిక చేస్తారనేది అందరికీ తెలిసిందే. పెట్టుబడుల వ్యూహకర్తగా చంద్రబాబుకి ఎంత ఖ్యాతుందో గడిచిన 2025లో కూడా నిరూపితమైంది. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రంగా ఆంధ్ర నిలిచిందంటే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని సీఎం రేవంత్ పొగడ్తలు గుప్పించారు. ప్రపంచ దిగ్గజ గూగుల్ డేటా సెంటర్ కూడా ఏపీకే వచ్చింది. టీసీఎస్, క్వాంటమ్, అదానీ డేటా సెంటర్ లాంటివి ఇప్పుడు ఏపీలోనే నిర్మితమవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. కేవలం ఒక దగ్గర డెవలప్మెంట్ పరిమితం కావద్దనే ఉద్దేశంతో 3 ప్రాంతాల్లో సమానంగా కంపెనీలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల అన్ని జిల్లాలకు సమాంతరమైన పెట్టుబడులు వచ్చి అందరికీ సమన్యాయం జరుగుతుంది. కానీ ఈ విషయాలను మాత్రం అక్కడ వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్ ఒప్పుకోదు కదా. వాళ్ళకు కావాల్సిన అరచకాలకు అవకాశం లేకుండా ఏపీ అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేక ఎన్నో బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ స్వయంగా చెప్పాడు కాబట్టి దీనిపై వైసీపీ గులాబీ శ్రేణులు ఏమంటారో చూడాలి. ఏదేమైనా చంద్రబాబు అభివృద్ధిని అందరి ముందు బయట పెట్టడంతో అటు ఏపీ ఇటు తెలంగాణ టీడీపీ శ్రేణులో ఒకంత జోష్ నెలకొందట. ఇది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు కూడా కలిసొచ్చే అంశమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.